హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? మీరు సామాన్యుడిని, నేను సామాన్యుడిని, నేను ఇలానే ఉంటాను. నా మైండ్ సెట్ ఎంత, నా మాటలు ఎంత, నా బిహేవియర్ ఎంత అంటున్నారు. హ్మ్. కానీ మీరు మాట్లాడుతున్నప్పుడు గానీ, మిమ్మల్ని మీరు రిప్రజెంట్ చేసుకుంటున్నప్పుడు గానీ, ఈయనేదో కావాలని చేస్తున్నాడేమో అని ఒక యాంగిల్‌లో కొంతమందున్నారు. హ్మ్. ఒక యాంగిల్‌లో అంటే ఏదో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్‌లా ఉన్నాడు. హ్మ్. అంటే మీరు క్రియేట్ చేయాలనుకుంటున్న ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్‌ని జనాలు కనెక్ట్ అయ్యారు కొంతమంది. ఓకే. కొంతమంది మాత్రం ఇరిటేటింగ్‌గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు జనం ఎలా ఆలోచిస్తారని ఒక చిన్న ఉదాహరణ చెప్తా. హ్మ్. పెన్ తీసుకొని ఇక్కడ 6 రాసుకుంటా. హ్మ్. ఇది నాకు 6. హ్మ్. ఇది మీకు 9. హ్మ్. ఏది రైట్, రాంగ్ అంటే ఏం చెప్తాం మనం శివ? అది చూడడానికి బావుంటది. మాట్లాడడానికి మాట్లాడే కాదు, అది వాస్తవం చెప్తున్నా. ఆ! ఆ! ప్రతి మనిషి బ్రెయిన్ తనకు అనుకూలంగా చెప్తది. హ్మ్. అవునా? హ్మ్. ఇప్పుడు ఆ నీళ్ళలో దిగినోడికి చలి తెలుస్తది. హ్మ్. ఒడ్డు మీద ఉన్నోడు హ్మ్. చెప్పలేడు. నీళ్ళలో ఉన్నోడు వణుకుతుంటే ఈ డ్రామా చేస్తున్నాడని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. లోకులు, కాకులు రకరకాల చాలా వాగులు వాగుతారు. హ్మ్. హ్మ్. సారీ టు యూజ్ దిస్ లాంగ్వేజ్. పర్లేదు. చాలా మాటలు మాట్లాడుతుంటారు. హ్మ్. హ్మ్. వాళ్ళకి తెలీదు కదా! హ్మ్. హ్మ్. మొత్తం. అవును. అర్థం కావట్లా. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. హ్మ్. నేనేమన్నా టేబుల్ బుక్ నా 10 పేజీలు ఉన్నాయి టకటక తిప్పేసి తెలిసేసుకుంటాకి. భగవద్గీత, హ్మ్. ఖురాన్, ఓకే. బైబుల్ లాగా చదివారా అన్ని? ఏం చదవా నాకేం తెలీదు. అంటే నేను చెప్తున్నా ఫ్లోగా. హ్మ్. లేకపోతే డిక్షనరీ అనుకోండి. ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో అనుకోండి. హుహుహు. చదువుతానికి తెలుసుకోవడానికి చాలా ఉంటాయి. అవునా? గాట్ ఇట్? అవును. సింపుల్. సో, కాబట్టి ఎలా జడ్జ్ చేస్తారు నన్ను? హ్మ్. నేను జడ్జెస్ దగ్గర అదే అన్నా. హ్మ్. యూ కెనాట్ జడ్జ్. ఒక జీవిత కాలం పడుతది ఒక మనిషి గురించి తెలుసుకోవాలంటే. హ్మ్. రేపొద్దున మీరు మ్యారేజ్ చేసుకున్నాక మీ వైఫ్ గురించి మీకు పూర్తిగా తెలుసు అనుకుంటే అవివేకం ఎవరికైనా. హ్మ్. అవునా? ఇప్పుడు బయట మాట్లాడడానికి బానే ఉంటున్నాయి. నేను హ్మ్. అదే చెప్తున్నా. ఇదొక గేమ్ షో. ఇప్పుడు నిన్ను ఒకడు జడ్జ్ చేయకుండా నీకు ఓటెలాగా ఏస్తాడు? నన్ను తెలుసుకొని వచ్చేయమంటున్నా. ఒపీనియన్ వేరు, జడ్జ్ చేయటం వేరు. హ్మ్. హ్మ్. ఒపీనియన్స్ మారుతుంటాయి. సిట్యుయేషన్, కండిషన్ తగ్గట్టు, ఒక పరిస్థితులు తగ్గట్టు, ఒక రోజు తగ్గట్టు ఒపీనియన్ మారుతది. హ్మ్. ఎప్పుడైనా సరే ఏ మనిషి చేయాల్సిందేంటంటే హ్మ్. ఎదురు మనిషిని జడ్జ్ చేయొద్దు. హ్మ్. ఒపీనియన్ క్రియేట్ చేసుకోండి. హ్మ్. ఒక అభిప్రాయం. హ్మ్. తీర్మానం చేయొద్దు ఈ మనిషి ఇంతే అని. హ్మ్. మనం ఎలా తీర్మానం చేయగలం? అదే చెప్తున్నా కదా! ఎవరు మనం జడ్జ్ చేయలేము. అంటే నన్ను నాలాగా ఆ! చూసినప్పుడు ఆటోమేటిక్‌గా ఓటేస్తారు శివ. అవునవును. నన్ను నాలాగా నేను ఒక మాట ఇప్పుడు ఈ పాయింట్‌కొచ్చినప్పుడు నేను చెప్తా. హ్మ్. ఫస్ట్ ఆ టాస్క్‌లో హ్మ్. టాస్క్‌కెళ్దామా డైరెక్ట్‌గా అవును. పాయింట్. అవును. ఫస్ట్ ప్లేస్‌కి నేను ఎందుకు డిజర్వ్ చేస్తానన్నప్పుడు ఆ రోజు నేను ఈ పాయింట్స్ పెట్టాలనుకోలేదు. ఎందుకంటే నాకు ఎంపతి, సింపతి చూపించి నా నేను ఆ పొజిషన్‌కి ఎళ్ళాలనుకోను. బట్ హ్మ్. నీకు చాలా కన్‌స్ట్రక్టివ్‌గా చెప్తా. హ్మ్. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ హ్మ్. ఇన్‌ఫ్లుయెన్సర్స్, చాలా మెజారిటీ ఆఫ్ పీపుల్ కొంచెం. ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. హ్మ్. ఆ టాపిక్ గూడా మాట్లాడతాను. ఆ టాపిక్ కూడా చెప్తా. చెప్పు మాట్లాడండి. వచ్చినప్పుడు వాళ్ళ లైఫ్‌లో ఏదో సాధించి అచీవ్ చేసి వచ్చారు. హ్మ్. నేను అసలు జనం ముందుకి అసలు రానే రాట్లా. హ్మ్. ఫోటోలు దిగట్లా. హ్మ్. ఫంక్షన్స్‌కెళ్ళట్లా. ఒకటే ఫంక్షన్‌కెళ్ళినా కూడా నా ఫేస్ చూపించడం ఇష్టపడట్లా. హ్మ్. 99% మోస్ట్‌లీ ఐ యామ్ నాట్ ఇంటూ పబ్లిక్. హ్మ్. 100% చెప్పను. అలాంటి నేను హ్మ్. ఒక ఒక 4 గోడల మధ్యలో ఒక షెల్‌లో ఉన్న మనిషిని, బందీఖానాలో ఉన్న మనిషిని హ్మ్. 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 గివ్ అప్ అనే స్టేజ్ నుంచి కాదు, రైజ్ అప్, ఓకే, హ్మ్. అనే పొజిషన్‌కొచ్చి నేను హ్మ్. బయటకొచ్చి హ్మ్. ఒక స్టూడియోలో జనం మధ్యలోకొచ్చి నేను నిలబడుతున్నాను. ఇన్ని కెమెరాల మధ్యలో ఇంతమంది మనిషి మధ్యలో నిలబడుతున్నానంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ మీ. హ్మ్. ఐ వాస్ వెరీ నర్వస్ హ్మ్. ఫ్రాంక్‌గా. ఇంట్రోవర్టా? ఐ యామ్ వెరీ బ్యాలెన్స్డ్ పర్సన్. ఓకే. ఇంట్రో అండ్ ఎక్స్‌ట్రో 2 కనపడతాయి నాలో పర్సనాలిటీస్. హ్మ్. హ్మ్. ఓకే. ఎమోషన్స్ అండ్ మోషన్స్ నాకు దగ్గర చాలా పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. నాకేం లూజ్ మోషన్స్ లేవు. లేకపోతే కాన్‌స్టిపేషన్ లేదు. హ్మ్. అలాగే నా ఎక్స్‌ప్రెషన్స్, నా బాడీ లాంగ్వేజ్, నా పర్సనాలిటీ చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటది. హ్మ్. అది చెప్పట్లా? హ్మ్. సో, నేను అక్కడికొచ్చి నిలబడటం నాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్. హ్మ్. అచీవ్‌మెంట్. అంటే అది మీరు ఎక్స్‌పీరియన్స్ చేయకపోవచ్చు. ఎందుకంటే మీ లైఫ్ మీరు ఒక రకంగా ఉంటది కదా! హ్మ్. నా లైఫ్ అది. హ్మ్. హ్మ్. ఓకే. అక్కడికొచ్చి నుంచొని నా బిగ్గెస్ట్ ఛాలెంజ్. హ్మ్. నేను చాలా నర్వస్‌గా ఉన్నా. బయట టెంపరేచర్, లోపల టెంపరేచర్ చాలా తేడాగుంది. హ్మ్. నేను వెయిటింగ్ హాల్‌లో ఉన్నది ఇదంతా. హ్మ్. ఈ హుడీ యేసుకొని మాస్క్ క్యారీ చేయటం అంటే మాటల విషయం కాదు. అవును. ఈ నార్మల్ మాస్క్ యేసుకున్నా. తర్వాత ఈ మాస్క్ క్యారీ చేయమన్నారు. ఇట్ వాస్ వెరీ సఫోకేటింగ్. ఉడికిపోతున్నా లోపల నేను. హ్మ్. వచ్చి లోపల కూర్చున్న తర్వాత ఐ వాస్ వెరీ నర్వస్. హ్మ్. ఆళ్ళు నన్ను క్వెషన్స్ అడిగారు. అండ్ ఐ రియల్లీ రెస్పెక్ట్ జడ్జెస్. ఎందుకంటే నాలో నేను నిజంగా ఫేక్ పర్సన్నా? లేకపోతే కరెక్ట్ పర్సన్నా? దే వాంట్ టు టెస్ట్ మై పర్సనాలిటీ. నాలో ఉన్న బెస్ట్ అసలు నేనేంటి? వాట్ ఈస్ మై పొటెన్షియాలిటీ పుల్ ఔట్ చేయడం కోసం ట్రై చేశారు. హ్మ్. జస్ట్ లైక్ మీ నేను కూడా ఒక కాలేజ్‌లో క్రికెట్ ఛాంపియన్‌గా ఉన్నప్పుడు, లేదా హ్మ్. క్రికెట్ లీడర్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు హ్మ్. నాకు బెస్ట్ టీమ్ కావాలి. హ్మ్. అనుకున్నప్పుడు ఎవరిలో స్ట్రెంగ్త్స్ ఏంటో తెలుసుకుంటా కదా! హ్మ్. అవును. వాళ్ళు అదే చేశారు. హ్మ్. సో, ఈ ప్రాసెస్‌లో ఎవరైతే మనం ట్రై చేశారో ఇది హ్మ్. నా అచీవ్‌మెంట్ ఫస్ట్. హ్మ్. హ్మ్. 2 హ్మ్. నా నిజాయితీ. హ్మ్. నాకక్కడ చాయిస్ ఆప్షన్ ఉంది. హ్మ్. ఇప్పుడు కోపం నా నిజాయితీగా ఉన్నదో చెప్పా. హ్మ్. అంటే పెరిగిన వాతావరణం, నా హ్మ్. బాల్యం అంతా కూడా అలా ఉంది కాబట్టి, సమాజం ఇది చెప్పా కదా! హ్మ్. కొంచెం నాకు ఈ పేట్రియట్ భావాలు, హ్మ్. సమాజం, సొసైటీ ఇయన్నీ కన్సర్న్స్ ఎక్కువుంటాయి. హ్మ్. అయన్నీ కూడా మీకు డీటెయిల్ కాబట్టి మీకు లెంతీ అవుతుంది చెప్పేస్తా బట్ అది కూడా మాట్లాడుకుందాం. హ్మ్. వాళ్ళు సో, అలాంటి మాట్లాడండి. వ్యక్తిత్వం ఉన్న మనిషిని నేను. హ్మ్. కోపం సహజంగానే ఎక్కువుంటది కాబట్టి, హ్మ్. మీరెవరైనా రీసెంట్‌గా చేసుకున్నారా? రీసెంట్ పాస్ట్‌లో అని అవును. అడిగారు. మీ వైఫ్ మీద నో, నో, నో. అదసలు మీకు టెలికాస్ట్ అవ్వల. ఆ! రీసెంట్ పాస్ట్‌లో ఎవరైనా రీసెంట్‌గా ఎవరు మీరు చేసుకున్నారంటే నాకు గుర్తులేదండి. ఈ మధ్య కాలంలో ఎవరు చేసుకోవట్ల. చేతులు వెనక్కి కట్టుకొని నుంచుంటున్నానని చెప్పా. హ్మ్. ఓకే. కోపమొస్తే ఏం చేస్తారు? కోపం రివీల్ చేస్తా. హ్మ్. ఫేక్‌గా ఉండదు కదా! కోపమొస్తే కోపం రివీల్ చేస్తా. అవును.
దాని తర్వాత ఓకే ఎవరి మీద చేయి చేసుకున్నారు, కోపం వస్తే కొడతారా అంటే కొడతా. ఉమ్, ఏ కాంటెక్స్‌లో కొడతా, కోపం యొక్క సివియారిటీ ఎంత, ఇంటెన్సిటీ ఎంత అడిగితే నేను కరెక్ట్‌గా రైట్ క్వశ్చనింగ్ పెట్టుంటే నేను చెప్పేవాడిని. ఉమ్, సరే టైమ్ ఫ్రేమో లేకపోతే వాళ్ళకి ఆ టైంలో స్పాంటేనిటీగా ఆలోచన వచ్చిందో వాళ్ళు ఆ క్వశ్చన్ చేస్తారు. తర్వాత ఎప్పుడైనా మీ వైఫ్ మీద చేయి చేసుకున్నారా? చేయి చేసుకున్నారా ఎప్పుడన్నా? ఆ, చేయెత్తారా? సంథింగ్ లైక్ దట్ అడిగారు కదా! ఉమ్, ఇప్పుడు నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి శివ. ఉమ్, మీరు ఆలోచించండి. నేను శుద్ధపూసని, శ్రీరామచంద్రుడిని నేను చేయి చేసుకోవాలా? అబ్బో! నేను మన్మధుడిని అని చెప్పి ఏదో పోర్ట్రే చేసి, ఉమ్, బ్లఫ్ చేసి, ఉమ్, షోలో ఆపర్చునిటీ తీసుకొని ఉమ్, లైఫ్‌లో కెరియర్‌లో సక్సీడ్ అవ్వనా? ఉమ్, లేకపోతే నిజాయితీగా ఉన్నా? ఎందుకంటే నేను ఆ షోకెళ్ళేది నేనేమన్నా లాస్ట్ 3 సీజన్స్ నాకు ఎందుకు నచ్చలేదంటే, ఉమ్, ఈ సింపతి కార్డ్స్, విక్టిమ్ కార్డ్స్, ఉమ్, ఓకే. కమ్యూనిటీ కార్డ్స్, ఉమ్, లాంగ్వేజ్, ప్రాంతం ఇలాంటి కార్డ్స్ ఆడి ఉమ్, ఉమ్, తెలుసు కదా ఏం చేశారో? ఉమ్, ఉమ్, సో, దాన్ని పడుకోబెట్టి నాకు ఇష్టం లేదు. ఈసారి నాకు నాలాగా అదే చెప్తున్నా కదా! సామాన్యుడు కాదు ఈసారి వచ్చేవాడు అసామాన్యుడు. ఉమ్, కామన్ మ్యాన్‌గానే వెళ్తా. ఉమ్, షో అయిపోయేటప్పటికి కమ్ ఆన్ మ్యాన్ వాట్ ఏ జర్నీ. ఇది కదరా కంటెస్టెంట్ ఉమ్, అన్నట్టు ఉండాలని నేను ఆ కమిట్మెంట్ ఉన్నవాడిని. ఉమ్, నేను నిజాయితీగా మాట్లాడతా. ఉమ్, నిజాయితీగా మాట్లాడా. ఉమ్, చేయి చేసుకో యెస్ అన్నా. కొట్టారంటే కొట్టానన్నా. ఉమ్, ఇప్పుడు నా నెక్స్ట్ క్వెషను అలాంటి ఏమి ఫ్రేమ్ అప్ అవ్వలా. సరే ఓకే. ఐ రెస్పెక్ట్ దట్. వెంటనే ఆటోమేటిక్‌గా బిందుమాధవి గారు నిజంగానే మెచ్చుకుంటా, రెస్పెక్ట్ చేస్తా. నన్ను ఎవరైనా డిస్‌రెస్పెక్ట్‌గా మీరు కాకుండా నువ్వు అని పిలిస్తే నాకు ఉమ్, 2 కారణాలు నువ్వు నాకన్నా వయసులో చాలా పెద్దోళ్ళు అయి ఉండాలి. ఉమ్, లేదా చాలా క్లోజ్ ఫ్రెండ్‌షిప్ అయినా అయి ఉండాలి. ఉమ్, అర్థం కదా! ఉమ్, నాతో ఎవరైనా మాట్లాడేటప్పుడు గౌరవంగానే మాట్లాడాలి. లేదంటే అభిమానంగా మాట్లాడాలి. ఈ 2 ఉమ్, కాంటెక్స్ట్‌లో నాకు పర్లేదు. ఉమ్, అలా కాకుండా ఉమ్, డిస్‌రెస్పెక్ట్‌ఫుల్‌గా హ్యూమిలేట్ చేసేటట్టు, బుల్లింగ్ చేసేటట్టు ఉమ్, ఇలా యాటిట్యూడ్ చూపిస్తే మాత్రం కుదరదు. ఉమ్, సింపుల్ లైఫ్. ఉమ్, ఉమ్, మనం సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం అవును కదా! అవునవును. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. ఉమ్, మీ మర్యాద మీ చేతుల్లో ఉంటది. మీరు నాతో ఎలా మాట్లాడితే మీకు అలా వస్తది. ఆ, మీకెలా వస్తదంటే ఉమ్, కాన్కేవ్, కాన్వెక్స్ లెన్స్ లాగా వస్తది. ఉమ్, భూతద్దంలాగా వస్తది మీకు. ఉమ్, ఉమ్, అంతే సింపుల్. అవును సో, నాతో అలా మాట్లాడారు. ఆబ్వియస్‌గా మీరు చూసుంటే నేను అవును. అలాగే రెస్పాండ్ అయ్యాను ఆ, అయిపోయింది. సో, ఇప్పుడు నాకు ఇది రెండో రీజన్. ఉమ్, ఇప్పుడు ఇక్కడ బయట జనం నన్ను చాలా బాగా జడ్జ్ చేస్తున్నారు. ఉమ్, బా ఏదో వైఫ్ బీటర్ అన్నట్టు పోర్ట్రే చేస్తున్నారు. ఉమ్, వైఫ్ బీటర్ ఏదైనా గుళ్ళో గంట, పొద్దున సాయంత్రం టక 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 కొట్టడానికి, ఉమ్, లేదా స్కూల్‌లో గంట, పొద్దున కింద పైన కొట్టేసేయటానికి. ఉమ్, అవతల మనుషులు కదా! చదువుకున్న వాళ్ళు కదా! ప్రేమించినా కూడా నన్ను పెళ్లి చేసుకున్న అమ్మాయి లేదా మా ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు ఉమ్, తర్వాత రేపు పొద్దున ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ తను వెళ్ళిపోద్ది కదా! అవును. నాతో ఎందుకు ఉండాలి? 20 సంవత్సరాలు మా పరిచయం ఇప్పటికి. ఉమ్, 2005 మా ఫస్ట్ పరిచయం. ఉమ్, ఎందుకు నాతో ఉండాలి? ఉమ్, చిన్న కామన్ సెన్స్‌తో అందరికి అర్థమైపోవాలి. ఉమ్, తను ఓకే. పాపం దెబ్బతిన్న మనిషి శారీరకంగా, మానసికంగా బాధపడి ఉంటది. కొట్టినవాడు ఆడవాళ్ళు కళ్ళెమ్మట నీళ్లు పెట్టి ప్రదర్శించి వాళ్ళ ఎమోషన్ చూపిస్తారు. ఉమ్, చాలా మంది మగాళ్ళు బాధపడతారు. బయటికి చూపించరు అంతే. అవును అవును. నేను నా దృష్టిలో నేను ఎంత దిగజారిపోయి ఉంటాను. ఉమ్, నేను ఎన్ని సార్లు నేను తిట్టుకొని ఉంటాను. ఉమ్, ఉమ్, ఏంటిలా అని? ఉమ్, ఉమ్, మరి అది కనపడదు కదా! అవును. ఉమ్, అయినా ఇంకో విషయం, మొగుడు పిల్లల మధ్యలో ఎవరు రాకూడదు. గాలే రాకూడదు. ఉమ్, మూడో వ్యక్తి లేకపోతే షో ఫార్మాట్ వచ్చింది. బట్ నేను నిజాయితీగా ఉండాలి కాబట్టి నా కన్విక్షన్, నా నిబద్ధత క్లియర్‌గా నేనెంత ముక్కుసూటిగా కూడా తెలియజేస్తాను. ఉమ్, చాలా మంది బయట జడ్జ్ చేస్తున్నారు. ఉమ్, ఇప్పుడు 2 సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు నాకు సింపతి, విక్టిమ్ కార్డ్ వద్దని చెప్పాను కదా! అవును. అందుకనే నేను గుడి చేపించినప్పుడు కూడా ఎవరి దగ్గర సింపతి ఏమని కోరుకోలే. ఆ పాయింట్ ఎత్తి నేను మాట్లాడలా. ఉమ్, ఓకే. అది కానీ ఇప్పుడు వచ్చింది కాబట్టి కాంటెక్స్ట్ చెప్పేస్తాను నీకు చాలా కన్‌స్ట్రక్టివ్‌గా. వై ఐ డిజర్వ్ ఫస్ట్ ప్లేస్ అనేది. ఉమ్, షోస్ కన్ఫైన్ అయ్యే చెప్తా. ఉమ్, సో, మా మిసెస్ నన్ను ఒక మాట అడిగింది. ఉమ్, కన్నా ఇంటికొచ్చిన తర్వాత కన్నీటితో స్వాగతం పలికింది. ఏంటిదని? ఉమ్, ఇది గుండు విషయం. ఉమ్, దానికి ముందు నేను ఈ విషయం చెప్పా. కన్నా ఇలా వచ్చింది, ఇలా జరిగింది, ఇవాళ ఇలా అన్నాను అన్నప్పుడు ఒకటే మాట అంది. 4 గోడల మధ్యలో జరిగిన విషయం ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఏంటి? ఉమ్, మూడు పిల్లలన్నా చాలా ఉంటాయి. సవాలక్షలు అందరూ చెప్పుకుంటారు. ఎవరు చెప్పుకోరు కదా! నువ్వు చెప్పావన్న. ఉమ్, అందరూ నేను వేరు కదా అన్న. ఉమ్, అందుకే నువ్వు నన్ను ఇష్టపడింది. ఉమ్, షీ డోంట్ హావ్ ఎనీ ఆన్సర్. ఇంకో మాట ఉంది. ఉమ్, నాకు ఒక ప్రొఫెషనల్ లైఫ్ బయట ఉంది కదా! నౌ షీ ఈస్ వర్కింగ్ వుమన్. ఓకే. నాకు ఒక ప్రొఫెషనల్ లైఫ్ ఉంది. నాకు పర్సనల్ లైఫ్ ఉంది. మా ఉమ్, చుట్టాలు వీళ్ళందరికీ కూడా నేను ఒక ఆన్సరబుల్ పర్సన్ కదా! ఉమ్, డోంట్ వరీ కన్నా. ఉమ్, ఇవాళ రోజు జడ్జ్ చేసి జనం ఎవరైతే ఉన్నారో ఉమ్, రేపొద్దున వాళ్ళే ఒపీనియన్ మార్చుకుంటారు. ఉమ్, అందరికీ ఏదో ఒకటి డార్క్ సైడో లేకపోతే గురువింజ కిందకి దాని కింద ఉన్న నలుపు దానికి అవును. చూసుకొని ప్రపంచాన్ని మాత్రం చెప్తానికి ముందుకు వచ్చేస్తది. అవును. సో, కాబట్టి ఉమ్, ఇప్పుడు 2 రకాల జనం చూస్తున్నారు. ఒకళ్ళు నన్ను హేట్ చేసేవాళ్ళు. ఉమ్, భార్యని చేసుకున్నాను. ఉమ్, కొట్టేస్తే ఒక్కసారి జరిగింది. సరే దాన్ని డిఫెండ్ చేసుకోండి. ఒక్కసారైనా 2 సార్లైనా ఎన్నిసార్లు కొట్టడం తప్పే. ఉమ్, నేనే అంగీకరించి నేనే బాధపడుతున్నా. మా ఇద్దరికీ అంత బాధ ఉన్నప్పుడు ఉమ్, మూడో వ్యక్తిగా తనకు పాపం ఒక అమ్మాయి. ఆడాము కాబట్టి తను అలా రియాక్ట్ అవటంలో తప్పేం లేదు. ఉమ్, ఉమ్, కానీ రాంగ్ ఇంటర్ప్రిట్ చేసుకొని పద్దాక కొడుతున్నానంటే ఒక పొరపాటున అర్థం చేసుకున్నారేమో. ఆవిడ అలా అనలేదు నాతో. బట్ బయట అలా వెళ్తుందేమో అలా జడ్జ్ చేస్తున్నారు. నన్ను హేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు నన్ను లైక్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఏంటంటే తను నిజాయితీగా తనకు ఆప్షన్ ఉన్నా కూడా తన ఆప్షన్ తీసుకొని ఫేక్‌గా పోర్ట్రే చేయలేవు. మీకేం కావాలి? వ్యూవర్స్‌కి ఏం కావాలి? నిజాయితీపరుడు కావాలా? ఉమ్, మాస్క్ వేసుకొని నటించేవాడు కావాలా? నేను మాస్క్ మొహానికే వేసుకుంది. క్యారెక్టర్‌కి వేసుకోవాలి కదా! ఉమ్, 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 నిజాయితీగా ఉండమని అడుగుతారు. నిజం చెప్తే డైజెస్ట్ చేసుకోలేరు. ఇంకేం కావాలి మీకు?
ఆ. మీకు నచ్చేట్టు ఉండాలి. అందుకే అన్నా నేను హ్మ్. కూల్ డ్రింక్ లాంటివాడిని కాదు, కషాయం లాంటివాడిని. హ్మ్. మింగుడు పట్టడానికి చాలా కష్టంగా ఉంటది. హ్మ్. కానీ హ్మ్. ఆరోగ్యానికి చాలా మంచిది. హ్మ్. సింపుల్ విషయం అంతే. హ్మ్. సో మా వైఫ్ నేనన్నా డోంట్ వరీ కన్నా సొసైటీ ఆ పర్సెప్షన్ మార్చుకుంటదని. సో నిజాయితీగా మాట్లాడానని చెప్పి ఇష్టపడేవారు కూడా చాలా మంది ఉన్నారు. ఆ. ఇట్స్ ఎ మిక్స్డ్ ఒపీనియన్. అవును. అయిపోయింది. దట్స్ ఇట్. అవును. నెక్స్ట్ పాయింట్. జడ్జెస్ కొంతమంది జడ్జెస్‌ని తిడుతున్నారు. కరెక్ట్‌గా జడ్జిమెంట్ లేదని చెప్పి. మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళ వర్క్, వాళ్ళ జాబ్ చాలా ఎక్సలెంట్‌గా చేశారు. హ్మ్. నన్ను బిందు మాధవి గారు నువ్వు అని ఏకవచనంతో సంబోధించి లేకపోతే యు ఆర్ లూజర్ అని చెప్పిన దానికి హ్మ్. నేను బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకనంటే హ్మ్. నేను చేసిన యాక్ట్ గురించి ఆవిడ చెప్పాను కాబట్టి హ్మ్. యాజ్ అన్ ఇండివిడ్యువల్ తనకి అలా అనిపించింది. అది అన్నారు. హ్మ్. నాకు నేనే యాక్సెప్ట్ చేసినప్పుడు హ్మ్. హ్మ్. ఇంకొకళ్ళు అన్నాక నేను ఎందుకు ఫీల్ అవ్వాలి? హ్మ్. అవును. వెరీ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. ఓకే. తర్వాత నేను నర్వస్‌గున్నాను కాబట్టి కొన్ని ఫ్రేమింగ్ ప్రాపర్‌గా చేయలేకపోయాను ఫార్మేషన్. హ్మ్. డాట్స్ కనెక్ట్ అవ్వలేదు. బట్ స్టిల్ అభిజిత్ గారు ఎవరైనా అనుకుంటారు ఇది నిజంగా ఫేకా కాదు. హ్మ్. ఇతనిలోంచి ఏముందో ట్రూ సైడ్ తీయాలనే కదా! హ్మ్. హ్మ్. పరిగెత్తమన్నారు పరిగెత్తాను. హ్మ్. లోపలికెళ్ళినప్పుడు నాకు డార్క్‌గా ఉంది. నాకు ఆ మాస్క్ ఏసుకొని చాలా సఫోకేటింగ్‌గా ఉంది. నాకు ఆల్రెడీ ఉడికిపోతున్నా. టక్కుమని నాకు ఆ లైటింగ్ అడ్జస్ట్ అవ్వలేదు. నేను ఒక ఇంట్లో ఒక లైటింగ్ ఎన్విరాన్మెంట్‌లో ఉన్నవాడిని. హ్మ్. టక్కుమని నాకు అది బాల్స్ కనపడల. హ్మ్. హ్మ్. ఐ యాక్సెప్ట్. హ్మ్. తర్వాత నేను చాలా బాల్స్ పట్టుకున్నాను. తర్వాత పరిగెత్తుకొచ్చి నేను ఆగగానే ఊపిరి ఆడట్లేదు. అది తెలుసు కదా! అవునవును. కొందరు మనం రొప్పుతాం కదా! ఆ టైంలో బాటిల్ ఇసిరారు. వాటర్ బాటిల్, హ్మ్. డ్రింక్ బాటిల్. అవేం రాలే. క్యాచ్ చేశా నేను. హ్మ్. వావ్! అన్నారు శ్రీముఖి గారు. అది హ్మ్. చూపించలే. బట్ ఓకే ఫైన్. నాట్ ఎ ప్రాబ్లమ్. తర్వాత లూజర్ బోర్డ్ తీసి మాట్లాడమన్నారు. నేను తీనన్నా. లూజర్ బోర్డ్ ఏసుకొనే మాట్లాడతాను. మాట్లాడాను. సింపుల్ అయిపోయింది. హ్మ్. సో, నా విషయం అయితే నా దృష్టిలో అయితే జడ్జెస్ దే డిడ్ దేర్ వర్క్ అండ్ వండర్‌ఫుల్. ఓకే. అండ్ శ్రీముఖి గారు రియల్లీ ఐయామ్ వెరీ గ్లాడ్. శ్రీముఖి గారు నాలో చూసారు ఆ సైడ్. నేను అన్నాను కూడా. మీరలా జడ్జ్ చేసేస్తున్నారు. నేను పరస్త్రీని కనీసం ముట్టుకోను. తప్పుడు దృష్టితో కూడా చూడను. ఎలా జడ్జ్ చేస్తారు నన్ను? హ్మ్. కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదు. హ్మ్. హ్మ్. అన్నప్పుడు నవదీప్ గారు నిజంగా హి హాస్ గివెన్ అన్ ఆప్షన్. ఇంకో విషయం తెలుసలేదు. నేను అభిజిత్ గారు యూ ఆర్ రాంగ్ అన్నా కూడా ఐ రెస్పెక్టెడ్ దట్. థాంక్ యూ చెప్పాను. హ్మ్. అంతే కదా! వాళ్ళు నాలో అలా ఆ ఫైర్ పుష్ అయిపోతేనే అలా మాట్లాడి ఉండేవాడిని కాదేమో. హ్మ్. హ్మ్. నవదీప్ గారు ఒక అవకాశం ఇచ్చారు. అన్నారు ఆయన ఏమనంటే, "ఈనిలో ఏదో ఉన్నాయి సైడ్స్ లేయర్స్ ఉన్నాయి. షేడ్స్ చూడాలి. ఇప్పుడు మనకు అర్థం కావట్లే తెలియట్లా. అవును. ఐ వాంట్ టు గివ్ అన్ ఆపర్చునిటీ." హ్మ్. అది జరిగింది అంతే సింపుల్. ఓకే. ఇప్పుడు లైక్ ఒక టాపిక్ చాలా సేపు షూట్స్ అయింది. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగే బాటిల్ గానీ, ఇది గానీ అలిసిపోయినవి చాలా కట్ అయ్యాయి కదా! ఇలా చాలా మీరు మీకు మీ కొన్ని విషయాలు ఏమైనా కట్ అయిపోయినవి ఏమైనా ఉన్నాయా? షో ఫార్మాట్ కదా! ఇప్పుడు మనం చూసేది 30 మినిట్స్ మనకి టెలికాస్ట్ అవుతది. 1 అవర్ టెలికాస్ట్ ఆ! అయినప్పుడు ఆ! గంటన్నర, 2 గంటల్లో ఏం జరిగిందో మొత్తం అంతా అంటే కూడా ఒకటి అబ్బా! ఇది మిస్ అయింది. ఇది ఉంటే అని చాలా సార్లు బావుండని. అనిపిస్తది. ఎందుకంటే అది మన హ్యూమన్ పర్స్‌పెక్టివ్‌గా మన హ్మ్. పాయింట్ ఆఫ్ వ్యూలో అరే! ఈ పాయింట్ వచ్చుంటే ఏమో బావుండేదంటారు. బావుండేది. ఆహా! ఇలా ప్రతి కంటెస్టెంట్ అనుకుంటే అప్పుడు ఏమవ్వాలంటే ఒక సీరియల్ తీయాలి. ఆ! రామకోటి తీయాలి. ఆ! అది సాధ్యపడదు కదా! వి ఆ! షుడ్ రెస్పెక్ట్ ద షో ఫార్మాట్ అంతే. ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. హ్మ్. ఇప్పుడు ఈ సీజన్‌లో ఫ్రెండ్స్ ఉన్నారా? ఇప్పుడు 'అగ్ని పరీక్షలో' మీకెవరైనా ఫ్రెండ్స్ అయ్యారా? ఇదొక క్వెషన్ కూడా అడిగారు నన్ను. హ్మ్. ఫ్రెండ్‌షిప్ చెయ్యరా? హ్మ్. బయట అవును. ఫ్రెండ్స్ ఉన్నారా? అవును. అడిగారు. అవును. నాకు చాలా లిమిటెడ్‌గా ఉన్నారు. నేను అది క్లియర్ చెప్తాను శివ. హ్మ్. నేను మనసుతో ఆలోచిస్తా. హ్మ్. ఏ ఫ్రెండ్ అయినా కూడా నేను నాకు ఆ ఫ్రెండ్ కులానికి, మతానికి, హ్మ్. ప్రాంతానికి విపరీతంగా ఉంటేనే, విరుద్ధంగా ఉంటేనే నాకు నచ్చుతాడు. ఓకే. ఈ పారామీటర్స్ మీద ఏమైనా మాట్లాడితే నాకు నచ్చవు. హ్మ్. తర్వాత నేను మనస్ఫూర్తిగా లోపలికి డీప్‌గా ఎళ్తేనే అదే ఫ్రెండ్ అనుకుంటాను నేను నిజంగా హ్మ్. యాక్చువల్‌గా. హ్మ్. బయట హాయ్, బాయ్ అనే చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. హ్మ్. నా డెఫినిషన్ వేరు. ఒక ట్రూ ఫ్రెండ్ అనే అతను కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఈ సెట్ ఆఫ్ క్వాలిటీస్ ఉండాలనుకుంటా. హ్మ్. ఒకటే చెప్తున్నా. గులకరాలు, కంకరాలు అన్ని చోట్ల దొరుకుతాయి. హ్మ్. అబాండెంట్‌గా దొరుకుతాయి. డైమండ్స్ ఆర్ రేర్. హ్మ్. ట్రూ ఫ్రెండ్ ఈస్ వెరీ రేర్. అవును. సింపుల్. అదే. సో, నాకు నేనంటున్నా. ఫ్రెండ్స్ చాలా తక్కువ లిమిటెడ్ పీపుల్. హ్మ్. ఒకటి చెప్పడం మై పేరెంట్స్ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్. మై వైఫ్ ఈస్ బెస్ట్ ఫ్రెండ్. నాకు సెట్ ఆఫ్ పీపుల్ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. లిమిటెడ్‌గా ఉన్నారు. ఓకే. షోలో నన్ను అడిగారు. హ్మ్. నేను ఐ వాస్ వెరీ క్లియర్. నేను ఒకటే మాట చెప్తా. హ్మ్. షోలోకి ఎళ్ళేది ఫ్రెండ్‌షిప్ చేయటానికా? హ్మ్. కాదు. హ్మ్. బట్ ఆర్గానిక్ అవుతే ఓకే ఫైన్. బట్ అక్కడ ఆ! ఆర్గానిక్ ఆర్గానిక్ అయినా ఏదైనా ఫ్రెండ్‌షిప్పేగా. నేను అదే చెప్తున్నాను. అది ఆ! చెప్పాక నాకు ఫ్రెండ్ అనేది నాకు ఆ! క్లోజ్ ఫ్రెండ్, డీప్ ఫ్రెండ్ అది కాదు. నాకు తెలుసు కదా! నాకు మనసుకి హత్తుకోవాలి అంటే అంతే. ఇప్పుడు మీ జీవితంలో ఒక మనిషితో 24/7 100 డేస్ ఎప్పుడు జర్నీ చేసి ఉండరుగా. కరెక్ట్. ఇక్కడ చేయబోతున్నారు. ఏ కరెక్ట్. పర్సన్ తోటి. మీ బెస్ట్ ఫ్రెండ్ అయినా, మీ డైమండ్ ఫ్రెండ్ అయినా చేయరు. కరెక్ట్. కానీ ఇక్కడ చేస్తారు. చేయాల్సొస్తది. చేయాల్సొస్తది. ఆ పరిస్థితి అది. ఆ అవును. ఆ పరిస్థితొస్తది. ఎన్విరాన్మెంట్ అంటే అలా ఇంకా ఉంటది. ఎక్కువ కనెక్ట్ అయ్యే ఫ్రెండ్స్ అవుతారు కదా! ఛాన్సెస్ ఉంటాయి హ్మ్. డెఫినిట్‌గా. ఎందుకంటే హ్మ్. ఆబ్వియస్‌గా నేను అన్ని రోజులు ఒకేలాగా ఏదో హ్మ్. అగ్ని జమదగ్నిలా కూర్చోలేను. ఆ! 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 నాలో ఇంకో వేరే షేడ్స్ కూడా ఉంటాయి కదా! ఆ! నాలో ఉన్న హ్యూమర్ యాంగిల్ హ్మ్. ఐ యూజ్డ్ టు అవును. హ్యూమర్ ఆర్ థార్ హ్యామర్ హ్మ్. 2 ఉంటాయి. 2 సో, కాబట్టి ఆబ్వియస్‌గా అక్కడెళ్ళినప్పుడు ఆర్గానిక్‌గా మాట్లాడాలి, ఇంటరాక్ట్ అవ్వాలి. అదే కొంచెం నాకు భయం ఏంటంటే ఇక్కడ హ్మ్. మనం కొన్ని మాట్లాడితే దీన్ని మనకి ఎగనెస్ట్‌గా వాడతారు. ఆ! అర్థం కాలా?
ఇట్ హ్యాపెండ్. అగ్ని పరీక్షలో ఇది జరిగింది. హ్మ్. నేను ఐసోలేట్ అయిపోయి ఒక్కడినే ఉండటం ఇష్టపడతాను. ఐ వాస్ వెరీ ఫోకస్డ్, టార్గెటెడ్ ఆన్ మై హ్మ్. జర్నీ అండ్ మై గోల్. హ్మ్. ఓకే. షోలోకొచ్చిన తర్వాత కెమెరా ముందుకొచ్చినప్పుడు యూ గివ్ ద టాస్క్, వాట్ ఐ యామ్, మై కాలిబర్, మై పొటెన్షియాలిటీ ఎంతవరకు ఉందో అది ప్రూవ్ చేసుకుంటా. హ్మ్. ఇంకొకటేంటే నేను నేను కొంచెం క్లోజ్ అవుతే ఆటోమేటిక్‌గా ఏమవుతదంటే, నేను కొంచెం ఎమోషనల్ పర్సన్‌ని. హ్మ్. నేను ఎంత కోపం ఉందో నాలో ఎమోషనల్ సైడ్ కూడా ఉంటది. హ్మ్. ఆటోమేటిక్ క్లోజ్ అయినప్పుడు ఏమవుతదంటే, నాకొక ఫిల్టర్ బ్యారియర్ వచ్చేస్తది. ఆ మనిషిని గట్టిగా అనలేను. హ్మ్. తర్వాత రెండోది, హ్మ్. ఇప్పుడు మీరు నేను ఒక వ్యూవర్‌గా నేను చూసినప్పుడు సీజన్‌గా లేకపోతే నా హ్మ్. పర్సనాలిటీ ఫస్ట్ నుంచి ఇంతే. హ్మ్. నేనేం కోరుకునేవాడినంటే, ఏ సోలో ప్లేయర్ హ్మ్. ఇండిపెండెంట్‌గా, ఇండివిడ్యుయల్‌గా ఎళ్లి ఆడేవాడిని నేను అప్రిషియేట్ చేస్తా. హ్మ్. గ్రూపులు కట్టడం, కప్పులు అవ్వటం నాకు ఇష్టపడను. ఇప్పుడు ఇందాక ఇన్ని రోజులు చూసిన సీజన్స్‌లో ఎవరు నచ్చని గ్రూప్‌లేంటి? నచ్చిన పర్సన్స్ ఎవరు? శివాజీ గారి గ్రూప్ మనకేదైతే సీజన్ 7 ఉందో, నేను అంటే ఐ కెన్ నేమ్ మెనీ గ్రూప్స్. ఓకే. హ్మ్. హ్మ్. శివాజీ గారిది ఏదైతే ఉందో స్పై. స్పై బ్యాచ్. ఈ అది తర్వాత గ్రూప్ నచ్చదా? ఆపోజిట్ స్పై, స్పైడర్‌లు ఇయన్నీ నచ్చలే. నాకు నచ్చలేదు. ఓకే. ఇంకా? ఒక మనిషిలో సత్తా శివ హ్మ్. ఫేస్ టు ఫేస్, మ్యాన్ టు మ్యాన్ తెలుస్తది. హ్మ్. గ్రూప్ కట్టి ఆడిన తర్వాత ఆ! ఆ! నేను పులి వేటాడే వేటని నేను అప్రిషియేట్ చేస్తా. హ్మ్. సింహం కన్నా కూడా ఓకే. గుంపుగా వేటాడి గెలుచుకుంటాయి తోడేళ్ళు, వుల్ఫ్ ప్యాక్. హ్మ్. వాటి స్ట్రాటజీ వర్కౌట్ అవుద్ది. వాళ్ళ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటది. బట్ పులి సింగిల్‌గా వేటాడుతది. సోలోగా ఐ అప్రిషియేట్ దట్ అంతే. ఎవరు ఇన్ని సీజన్స్‌లో ఎవరు నచ్చింది? నాకు కరెక్ట్‌గా చెప్పాలంటే నాకు హిందీ బిగ్ బాస్‌లో నాకు శిల్పా షిండే అనే తెలుగు. తెలుగులోకొచ్చేప్పటికి నేను అదే చెప్పా కదా! విజయ్ సన్నీ నచ్చాడు. విజయ్ సన్నీ కాకుండా ఇంకో పేరు చెప్పా. హ్మ్. అంబటి అర్జున్ నచ్చాడు నాకు. ఐ లైక్ దిస్ గేమ్. హ్మ్. హ్మ్. అన్‌ఫార్చునేట్‌లీ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ మీకు తెలుసు. వైల్డ్ కార్డ్ హ్మ్. కంటెస్టెంట్‌కి హ్మ్. అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ 2 ఉంటది. డిసడ్వాంటేజ్ ఎక్కువ. అర్జున్ గ్రూప్‌లో లేడా? మోస్ట్‌లీ హి వాస్ నాట్ ఇంటు గ్రూప్. ఎందుకులే చూసారా? ప్లీజ్ మీకు సబ్జెక్టివ్ కరెక్షన్ మీరు కరెక్ట్ చేయండి ప్లీజ్. ఎవరైనా లేదు గ్రూప్‌లో ఉంటే. ఉన్నాడు కదా! మాట్లాడాడు. నాకు ఎవరు గ్రూప్‌తో కనపడ్డాడు. నాకు అర్జున్ నాకెందుకో సోలో ప్లేయర్ లానే కనపడ్డాడు నాకు. యెస్. ఓకే. సో, ఇంకొక విషయం ఇక్కడ నీకు చాలా క్లియర్‌గా డీటెయిల్ చెప్తా. హ్మ్. ఇప్పుడు ఫ్రెండ్‌కి ట్రోఫీ ఇవ్వం గదా! అవును. ఫ్రెండ్‌కి ట్రోఫీ ఇచ్చేటంటే నువ్వు నీ ఫ్రెండ్ గెలిపించడం కోసం ఎళ్తున్నావు. హ్మ్. ఎళ్ళినప్పుడు నీ ఫ్రెండ్ యొక్క ట్రూ పొటెన్షియాలిటీ జనంకి తెలియట్లా. హ్మ్. అంతే కదా! అవును. మీ ఫ్రెండ్ పరిమితం ఉన్న టాస్క్ హ్మ్. కాలు నొప్పి ఉంది. నువ్వు భుజం మీద ఏసుకొని పరిగెత్తేస్తావు. హ్మ్. నీ ఫ్రెండ్‌కి పొటెన్షియాలిటీ లేదు కదా అక్కడ. హ్మ్. హూ ఈస్ ద విన్నర్ హియర్? ఇట్స్ అన్ అన్‌ఫెయిర్ అడ్వాంటేజ్ టు యూ హ్మ్. అండ్ ఇట్స్ నాట్ ఎ ఎథికల్ ప్రాక్టీస్ టు అదర్ కంటెస్టెంట్ గదా! హ్మ్. అలాంటప్పుడు నీ ఫ్రెండ్ గెలిపించాలన్నప్పుడు నువ్వు కామ్‌గా ఇంట్లో ఉండు. ఇంకొక ట్రూ డిజర్వింగ్ కంటెస్టెంట్ వస్తాడుగా షోలోకి అంతే. యాక్చువల్లీ బిగ్ బాస్‌లోనే కొన్ని టాస్క్‌లుంటాయి. యాహ్! మేమెళ్ళే దాంట్లోనే ఒక టాస్క్ ఉంది. కెప్టెన్సీ కంటెండర్‌లు అయిపోయారు. ఓకే. నీ టాస్క్‌ని ఇప్పుడు వేరే వాళ్ళు ఆడాలి. సెలెక్ట్ చేసుకోవాలి ఆ పర్సన్‌ని అని అంటారు. హ్మ్. ఇప్పుడు ఆ టాస్క్ ఆడాలి. ఏం చేస్తారు మీరు? అదే చెప్తున్నా. ఫ్రెండ్‌షిప్ వేరు, ఆ! టీమ్ వర్క్ వేరు. టీమ్ వర్క్ కాదు ఇది ఇక్కడ. హ్మ్. నీది నీ నీ గేమ్‌ని ఇంకొకళ్ళు ఆడాలి. ఆడితేనే నువ్వు కెప్టెన్ అవుతావు. ఒక పొటెన్షియల్ పర్సన్ ఆ! నన్ను రిప్లేస్ చేసి నాలాగా ఆడగలగడు అన్న ఒక కంటెస్టెంట్ నాకు ఒక ఒపీనియన్ క్రియేట్ అవుతది అక్కడికి వెళ్ళినాక మనకు అర్థమవుతుంది హ్మ్. కదా! హ్మ్. అతనికి చాయిస్ ఇస్తా. మరి అది ఫ్రెండే కదా ఆడేది. ఫ్రెండ్ కాదు. చాలా ఫ్రెండే తప్పు. ఆడతాడు. అది చెప్తున్నా ఇక్కడ. హ్మ్. ఇప్పుడు నేను ఒక క్రికెట్ ప్లేయర్‌గా నేను ఒక టీమ్ లీడర్‌గా ఉండేవాడిని. హ్మ్. ఓకే. హ్మ్. నేను కెప్టెన్ కాలేజ్‌లో. హ్మ్. ఓకే. ఇప్పుడు నేను నాకు టీమ్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు నేనేం చేసేవాడినంటే హ్మ్. ఎదురుగుండా టీము ఎలా ఉంటదో దాని ఒక ఐడియా వస్తది కదా! హ్మ్. దాంట్లో బౌలింగ్ స్ట్రెంత్ ఎలా ఉంది? బ్యాటింగ్ స్ట్రెంత్ ఎలా ఉంది? ఆ హ్మ్. సిట్యుయేషన్ తగ్గట్టు ఏం చేసేవాడినంటే హ్మ్. ఈ టీమ్ మెంబర్స్ అందరూ నా ఫ్రెండ్స్ కాదు. హ్మ్. దీస్ ఆర్ బెస్ట్ ప్లేయర్స్ వాట్ ఐ పిక్డ్ అప్. ఓకే. ఆ సిట్యుయేషన్ తగ్గట్టు స్ట్రాటజీ వేసి అరే నా హ్మ్. ప్లేస్‌లో నేను ఒక ఓపెనర్ ఓకే. ఇతను ఫేస్ బౌలర్ వస్తున్నాడు అనుకో నేను ఓపెనింగ్ తీసుకుంటా స్టాండ్. హ్మ్. ఇతను యార్కర్ ఏస్తాడు లేకపోతే ఓవర్ ద వికెట్ ఏస్తాడు లేకపోతే అరౌండ్ ద వికెట్ ఏస్తాడు. నాకు ఈ స్ట్రెంత్ ఉంది. నేను ఈ బౌలర్‌ని హ్యాండిల్ చేయగలనప్పుడు నేనెళ్తా. హ్మ్. నేను హ్యాండిల్ చేయలేనురా ఈ టైప్ ఆఫ్ అటాక్ వస్తుందన్నప్పుడు హ్మ్. నా ప్లేస్‌లో నన్ను రిప్లేస్ చేసి హూ కెన్ పెర్ఫార్మ్ వెరీ గుడ్ అని అతన్ని పంపిస్తా. హ్మ్. హి నీడ్ నాట్ బి మై ఫ్రెండ్. అంతే హ్మ్. సింపుల్. హ్మ్. హ్మ్. దట్స్ ఓకే. ఇట్. నైస్ బ్రో. బావుంది. కోపిష్టి మనిషి అని మీరే అన్నారు కదా! యెస్. అంటే కోపిష్టి అంటే? ఇప్పుడు ఉదాహరణకి మీరు టక్‌మని ఎక్కడన్నా ఉమ్మూసేశారు. ఆ! నాకు పిచ్చి కోపం వచ్చేస్తది. ఆ! చెత్త పడేశారు. ఆ! పిచ్చి కోపం వస్తది. ఆ! ఓకే. ఇలా మీరు ఏదైనా తప్పులు చేస్తున్నారనుకో ఆ! మనకు సోషల్ లివింగ్ క్రీచర్ మనం. హ్మ్. స్వచ్ఛ భారత్ అనే ఎందుకొచ్చింది ఆ మూవ్‌మెంట్? హ్మ్. ప్రపంచ రైట్. దేశాలు ఎలా చూస్తున్నాయి మనల్ని? హ్మ్. మనం డర్టీ అని చూస్తున్నారు. హ్మ్. నువ్వు ఒక భారతీయుడివై ఉండి మనం ఒక భారతీయులమై ఉన్నప్పుడు హ్మ్. మనకి నైతిక బాధ్యత ఏంటంటే హ్మ్. సమాజంలో ఎలా బతకాలనేది కొన్ని మన కట్టుబాట్లుండాలి. హ్మ్. అయి లేకుండా ఇష్టం వచ్చినట్టు బతుకుతా నేను అన్‌అకౌంటబుల్‌గా బతుకుతా అంటే కుదరదు. హ్మ్. నా దృష్టిలో అయితే. ఓకే. కోపమొస్తది. ఓకే. నీ లైఫ్ నువ్వు బతకడానికి నీకు రైట్ ఉంది. హ్మ్. యూ హావ్ ఆల్ ద రైట్స్. హ్మ్. కానీ పక్కనోడి లైఫ్‌ని ఎఫెక్ట్ చేసే రైట్ మనకి లేదు. చాలా ఓకే. సింపుల్. అలా ఏం జరిగినా సరే కోపమొస్తది. ఓకే. అంటే ఎళ్ళేవాడు ప్రతి ఒక్కడిని కొట్టను. కొడితే నేను ఎర్రగడ్డలో ఉంటా. అలా చేయకూడదు. ఆ! ఎలా ఉండాలంటే ఉదాహరణ మీరున్నారు ఆ! శివ. ఆ! పొరపాటున ఎవడొచ్చి మిమ్మల్ని గుద్దేసి ఎళ్ళిపోయాడు. ఆ! వెంటనే పట్టుకొని కొడతా. ఆ! కొట్టాలా వద్దా? అవును. కొట్టాలి. మీరు ఎళ్తున్నారు. ఆ! వచ్చేసి ఎవడో ఎల్ భాష యూజ్ చేశాడు. హ్మ్. కొడతామా? లేకపోతే వద్దు బ్రదర్
చెప్పం కదా. కానీ అంటారు కదా ఫస్ట్ కొట్టడం తప్పు, ఫస్ట్ కొట్టకూడదు. ఆబ్వియస్ గా సొసైటీ అలా చెప్తుంది, అది చెప్పట్లా. ఆ, ఆ కోపం వెనక ఉన్న కారణం బలమైందైతే కొట్టచ్చు అంటారా? జస్టిఫైబుల్ అంటే అది చెప్తున్నాను కదా. ఎదుటి మనిషి గౌరవం అనేది తన చేతుల్లో ఉంటది, తను ప్రవర్తించే విధానంలో ఉంటది. ఓకే, చాలా సింపుల్ లాజిక్ అంతే. మీరు ఆడిషన్ ఏం పెట్టారు బ్రో? వీడియో మాస్తోనే ఉన్నా. ఏం పెట్టారు, ఏం మాట్లాడారు? ఎందుకు బిగ్ బాస్, నేనేంటి, ఇదే మాట్లాడా. ఇదే ఏం చెప్తారా? హలో బిగ్ బాస్ అని మొదలు పెట్టా. ఓకే, అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఆ రోజు నేను స్క్రిప్ట్ రాసుకుంది కాదు కాబట్టి ఆ టైంలో ఏం ఫ్లో వచ్చింది అని మాట్లాడాను కాబట్టి ఆబ్వియస్ గా నా దగ్గర వీడియో ఉంది, నేను చూపిస్తాను. వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, యూ జస్ట్ సీ ఇట్. అదే చెప్పాను, నాలో డిస్సాటిస్ఫాక్షన్ ఎందుకు ఉంది. గత 3 సీజన్ నుంచి తెలుగు బిగ్ బాస్ అనే ఒక డౌట్ వచ్చింది. ఒక సీజన్ అయితే ఏంటి ఇది సింపతి కార్డు ఇవన్నీ. అదే సింపతి యూట్యూబ్ ప్రతి ఒక్కటి వినర్ అయిపోతే నిజంగా గుడిమెట్ల మీద ఉన్నట్టు బిగ్ బాస్ ట్రోఫీ ఇచ్చి వెళ్ళిపోవాలి అంతే. మనం కాదు కదా, విన్నర్ షుడ్ గెట్ అన్ ఆపర్చునిటీ. ఇప్పుడు నేను క్రికెట్ లో ఉన్నప్పుడు నాకు పక్కన నా క్లాస్ లో నా ఫ్రెండ్ చాలా క్లోజ్ గా ఉన్నవాడు, వాడి మీద నాకు ఎంత ఎంపతి సింపతి ఉండాలి. అతనికి ఇస్తే నా టీం ఓడిపోద్ది కదా. లేదు, అన్బయాస్డ్ గా ఉండాలి అంతే. సింపతి ఎప్పుడు వర్క్ అవ్వాలి. నిజంగా జెన్యున్ గా బలమైన కారణం ఉన్నప్పుడు ఒక మీద సింపతైజ్ చూపించాలంటే తప్పలేదు. అది ఏ ఎమోషన్ అయినా చాలా బలమైన రూట్ ఉండాలి, కోసం ఉండాలి. అదే ఏం పెట్టారు అంటే ఇదే పెట్టారు. ఇలా మీకు అనిపించినవి బిగ్ బాస్ గురించి చెప్పారు. ఇదే మీ చెప్పారు. గురించి మీ పేరు ఏంటని అడిగారు. హృదయం, ప్రస్తుతానికి హృదయం ఉన్న మానవుడిగా నా పేరు హృదయ మానవ్. తల్లిదండ్రులు పెట్టిన పేరు, నేను లైఫ్ తర్వాత క్రియేట్ చేసుకోపోయే పేరు ముందు చూస్తారని చెప్పా. అడ్రస్ అంటారా, భారతీయుణ్ణి, ఇలాగే సేమ్. ఇక రేపు ఆ హౌసే నా అడ్రస్ అవబోతుంది. నిజమైన నికార్సైన మీకు అడ్రస్ ఇచ్చింది బిగ్ బాస్ అగ్ని పరీక్ష. ఆబ్వియస్ గా ఐఎమ్ వెరీ ఒబలైజ్డ్ టు దట్. ఇప్పుడు ప్రెసెంట్ అది చెప్పుకున్నా కూడా పెద్ద ఇదేగా. బ్రో, మీ ఇన్ఫ్లుయెన్సర్ అని టాపిక్ రేస్ చేసింది మీరే కదా? ఎస్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువ ఉన్నారు. ఎస్, కామన్ మ్యాన్స్ దానికి ఏంటి బ్రో అసలు నీకు ఎందుకు అనిపించింది? అంటే ఇప్పుడు రెండే ఉంటాయి నాకు తెలిసింది, సెలబ్రిటీ అండ్ కామన్ మ్యాన్. మధ్యలో ఇన్ఫ్లుయెన్సర్ అనే పదం తీసుకొచ్చారు. వెరీ స్మార్ట్ గా ప్లే చేస్తున్నారు. తెలివితేటలు చావు తెలివి 2 రకాలు ఉంటాయి. సారీ టు యూజ్ దిస్ లాంగ్వేజ్. పెద్ద లాంగ్వేజ్ ఏం కాదు. ఒకవేళ ఇలా వాడితే నేను కూడా చెప్తా దానికి. నేను 100 మంది సమాజం అలా కూర్చోబెట్టి ఉంచోబెట్టగలను. నేను దానికి చెప్తా. ఇన్ఫ్లుయెన్సర్ అనే ఇంగ్లీష్ చదువుకున్న ఎవరికైనా సరే ఇన్ఫ్లుయెన్సర్ అంటే మీనింగ్ ఏంటి? ప్రభావితం చూపించేవాడు. ప్రభావితం ఎవరు చూపించగలరు? ఇప్పుడు రోడ్డు మీద వృక్ష అతను వెళ్తాడు, మిమ్మల్ని నన్ను ప్రభావితం చేయగలడా? చెప్తే వింటాం మన మాట. ఆ మనిషి మనకి తెలిసి ఉండాలి, సుపరిచితుడు అయి ఉండాలి. లైఫ్ లో ఏదో సాధిస్తే ఇన్ఫ్లుయెన్సర్. లైఫ్ లో ఏదో సాధించి పబ్లిక్ లో వచ్చే మనిషిని ఏమంటారు? సెలబ్రిటీ అంటారు. పబ్లిక్ లో ఉన్న మనిషిని సెలబ్రిటీ అంటారు. ఒక సెలబ్రిటీ ఇస్ నన్ అదర్ దెన్ హూ లీడ్స్ లైఫ్ ఇన్ పబ్లిక్ అండ్ పబ్లిక్ రికగ్నైజెస్ హిమ్. గుర్తుపడతారు కదా, గుర్తిస్తాం మనం. అలాంటి సెలబ్రిటీ పబ్లిక్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు తన మాట చేత. ఇప్పుడు మనంతా బ్రాండింగ్ కానీ కమర్షియల్స్ ఏదైతే ఉన్నాయో, యాడ్ చూసేది వాళ్ళ నుంచే కదా. వాళ్ళు చెప్తే వింటాం కదా. మాట చెప్పిన మాట మాస్ లెవెల్లో పీపుల్ కి చేరుతుంది, అనుకరిస్తారు లేదా ఆచరిస్తారు. కామన్ మ్యాన్, మా ఫాదర్ కామన్ మ్యాన్, నేనే కామన్ మ్యాన్ ని. మీకు నేను తెలీదు కదా శివ. ఇప్పుడు కామన్ మ్యాన్ కాదు, ఇప్పుడు సెలబ్రేట్. ఎందుకు కామన్ మ్యాన్? ఎందుకు కామన్ మ్యాన్? ఇక్కడ చెప్తా, చాలా మంది అడగచ్చు. మాకు యూట్యూబ్ ఛానల్ ఒక యుగాది స్టార్ట్ చేసాం. 4400 చిల్లర సబ్స్క్రైబర్స్. ఇప్పుడు ఈ షో పుణ్యం అంటూ సబ్స్క్రైబర్స్ పెడతారు. అలాగే ఇన్స్టాగ్రామ్ లో నాకు కరెక్ట్ గా నేను బిగ్ బాస్ ఆడిషన్స్ కి నేను 47 ఫాలోవర్స్ ఉన్నారు. బట్ ఆ ఛానల్లో ఫేస్ ఆఫ్ ద ఛానల్ మా వైఫ్. అదే నేను ఒకటి అరా వీడియోస్ కనపడకుండా మాస్క్ వేసుకుని కనపడతా. నా భావం అర్థం అవుతుంది, జనానికి నేను తెలియదు. అదే నేను కామనర్. నేను అదే అనబోతున్నాను. అంటే మీరు కాబోయే ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలనుకుంటే ఇన్ఫ్లుయెన్సర్ మీరు కరెక్ట్ అంటే అవ్వాలనుకుంటున్నారు, ఇప్పుడు నన్ను గుర్తించే వాళ్ళు ఎవరు? బంధుమిత్రులు, సొసైటీలో, సమాజంలో, సొసైటీ ఉండే కాలనీలో గుర్తిస్తారు, లేదా వర్క్ ఎన్విరాన్మెంట్ లో గుర్తిస్తారు. వాట్సాప్ స్టేటస్ పెడితే వాట్సాప్ ఫోన్ కాంటాక్ట్ మీకు తెలుసు, మోస్ట్లీ వాట్సాప్ స్టేటస్ పెట్టాను. ఈ సోషల్ మీడియా జర్నీ వచ్చిన తర్వాత వాట్సాప్ స్టేటస్ చూస్తానా, ఈ స్టేటస్ పెడుతున్నా, చూడను కూడా. ఎందుకంటే నేను పక్కన జీవితం తొంగి చూడ ఇష్టపడను. నేను అవుట్ ఆఫ్ వెల్ విషర్ కన్సర్న్ ఉంటేనే చూస్తా. ఏమైనా చేయగలిగితే చూస్తా తప్ప లేదంటే కాముగా కూర్చుంటా. నేను చూడను. స్టేటస్ లో మన జీవితాలు పెడతారు ఏంటి ఇప్పుడు పక్కడి జీవితంలో తొంగి చూడడానికి? ఎందుకో శివ, నా పర్సనాలిటీ ఏంటంటే అది చెప్పట్లా, నేను ఒక రకమైన పర్సనాలిటీ. నేను అన్ని తొంగి చూడటం ఇష్టపడను. ఏదైనా చేస్తేనే చూస్తా, లేదంటే చూడను. అంటే మీరు చెప్పిన పాయింట్ కూడా దేర్ ఇస్ అ లాజికల్ సెన్స్. యూ మైట్ బి రైట్. నేను నిదానంగా ఆ పర్స్పెక్టివ్ కూడా ఆలోచించడం మొదలు పెడతాను నిదానంగా. సో కాబట్టి ఇప్పుడు నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తున్నా. ఇప్పుడు మా వైఫ్ నేను ఉన్నాం అనుకుందాం, వెళ్ళగానే ఓట్లు వేయమన్నారు అనుకో. మా వైఫ్ అట్లీస్ట్ ఫేస్ ఆఫ్ ద ఛానల్ ఉన్నారు కాబట్టి 4400 చిల్లర ఉన్నారు కాబట్టి కనీసం 100 మంది ఓట్లు వేస్తారు. నాకు ఎవరు వేస్తారు ఓటు? ఎవరు వేయరు. మా అయితే అంటే ఒక ఛానల్ పర్స్పెక్టివ్ చెప్తున్నాను.
సో సెలబ్రిటీస్ అనేది వాళ్ళ స్థాయి, వాళ్ళ చరిష్మా, వాళ్ళ చార్మ్ బట్టి పెద్ద సెలబ్రిటీస్, చిన్న సెలబ్రిటీస్ ఉంటారు. ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు సోషల్ మీడియా నుంచి వచ్చినోళ్ళే కదా! డిఫరెంట్ మీడియాస్ ఎప్పటికప్పుడు కాలక్రమేణా మారుకుంటూ వచ్చినాయి కదా! ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మీడియా. సో ఇప్పుడు సోషల్ మీడియా చాలా పవర్‌ఫుల్ కదా! సో వీళ్ళందరూ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటే పబ్లిక్ వాళ్ళు చూస్తారు కదా! తెలుసు కదా! గుర్తిస్తారు కదా! సో అంతే. ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే నా దృష్టిలో ప్రభావితం చూపించేవాడు కాబట్టి ఓట్లు కూడా ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలడని నా ఉద్దేశం. అదే ఇప్పుడు ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్సే ఉన్నారు. ఇన్‌ఫ్లుయెన్సర్స్ మోస్ట్‌లీ ఉన్నారు. ఎక్కువ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ఇప్పుడు ఒక తక్కువ ఆ కామనర్స్ ఉన్నారు. టాపిక్ నేను రైజ్ చేయగానే ఇంకొక పర్సన్ వచ్చి ఒక ఫీమేల్ కంటెస్టెంట్ వచ్చి ఆ! లేదు కామనర్ అని చెప్పి గుంపులో గోవిందా అని చెప్పి మసాలా కలిపేసి నా పేరుతో కలిపేసి మేము అన్న. నా తర్వాత తెలిసిందంటే ఆ పర్సన్ కూడా 11,000 మంది ఫాలోవర్స్ ఉన్నారని తెలిసింది. ఓకే. అంటే సో ఈ అంటారు సార్ మనం ఇల్లు కాలితో ఒకడికి వచ్చి చలిమంట వేసుకున్నాడు అన్నట్టు అలా ఉంది యాక్చువల్‌గా. ఎక్కువ మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారా? ఎక్కువ మంది కామనర్స్ ఉన్నారా? ఎక్కువ మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. వాళ్ళు అది లాక్స్‌లో అవనివ్వండి, థౌసండ్స్‌లో అవనివ్వండి. ఇదే మా చెప్తాను. ఇప్పుడు మా వైఫ్ వచ్చుంటే నేను ఇన్‌ఫ్లుయెన్సర్ అనేవాడిని. నో మ్యాటర్ అంతే. అది 4,000 మందో, 47 మంది ఉన్నా కూడా ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సరేగా. స్టార్టింగ్ మీరు స్టేజ్ ఎక్కగానే 2 రెడ్లు ఇవ్వగానే ఒక వెళ్ళిపోతాను అనుకున్నారా? అది చెప్పట్లా నేను బిగ్ బాస్ కోసం పుట్టలా. నాకొక లైఫ్ ఉంది. కొత్త జీవితం మొదలుపెట్టా. ఒక ట్రాన్సిషన్ ఫేజ్‌లో ఉన్నా. కొత్త ప్రయాణం, కొత్త పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటని చెప్పి మొదలుపెట్టా. మొదలుపెట్టినప్పుడు ఎళ్ళాను బిగ్ బాస్. నాకు నిజంగా ఇన్ని సార్లు అందరి దగ్గర చెప్తున్నా. నాకు అగ్ని పరీక్ష కన్నా కూడా ఆపద్బాంధవుడిలాగా వచ్చిన ఒక అవకాశం. నేను నిజంగా డిజర్వింగ్ పర్సన్ అయితే అవకాశం ఇస్తారు. వచ్చింది. సీ ఇప్పుడు నా గమ్యం నాతో రాసిపెట్టి లేదు. నాకు నా జర్నీ లేదనుకుంటే వెళ్ళిపోవాల్సొచ్చేది. అంతే సింపుల్ లాజిక్. ఫైనల్‌గా బ్రో మీకు ఓట్లెయ్యాలా? ఈ క్వెషన్ కరెక్ట్‌గా చెప్తున్నా. నాకు కాదు ఎవరికైనా సరే మీరు ఓటేసేటప్పుడు అదే చెప్పట్లా డోంట్ జడ్జ్ ఎనీవన్. పూర్తిగా వాళ్ళ జర్నీ ఏంటో చూడండి. వాళ్ళేంటో తెలుసుకోండి. మీ విచక్షణ ఏదైతే ఉందో, మీ ఆలోచన మీ మెదడుకి పదును పెడితే నా ఓడరా నాకు తెలుసు. నేను అతను ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ మీద ఫాలో అవుతున్నాను. ఇలా అని చెప్పి పక్షపాతంతో ఓట్లేస్తే పక్షపాతం వచ్చేస్తది షోకి. చాలా సింపుల్. సో నాకు కూడా నేను చెప్తున్నా నా జర్నీ నాకు నచ్చకపోతే నాకు నేనే ఓటేసుకోను. నేను కరెక్ట్‌గా నిజమైనోడిని, జెన్యూన్, స్ట్రెయిట్ ఫార్వర్డ్, ఐ యామ్ ఎ డిజర్వింగ్ పర్సన్ అనుకున్నప్పుడు అది మాత్రమే ఓటేయండి. లేదా ఓటేయొద్దు సమస్య లేదు. హౌస్‌లో ఎక్కడైనా చెప్తున్నా. అంతే. నన్ను ఇష్టపడితేనే నాకు నచ్చితేనే ఓటేయండి. లేకపోతే ఓటేయొద్దు చెప్తున్నా. నేను రాజకీయాల్లో కూడా ఇదే మాట చెప్తాను. ఎక్కడని చెప్తా. మా ఊర్రా, మా ప్రాంతం రా, మా కులం రా, మా మతం రా ఇయన్నీ వద్దు దయచేసి. నచ్చితే ఓటేయి. నిజమైన మనిషి కరెక్ట్ పర్సన్ కూడా ఓటేయండి. అంతే సింపుల్. రాజకీయాల్లో అయినా నిజ జీవితంలో అయినా ఎక్కడైనా అంతే. అది మీరు నాకు నచ్చితే ఓటేయొచ్చు. అంతే నచ్చితే. నచ్చకపోతే లేదు. నచ్చాడా నచ్చలేదా అన్నప్పుడు మాత్రం అదే చెప్పా కదా! ఈ విచక్షణ కొంచెం మొత్తం ప్రాపర్‌గా అబ్జర్వ్ చేసి, స్టడీ చేసి ఓటేయండి అంతే. ఒకవేళ ఎయ్యకపోతే మీకు ప్రాబ్లమ్ లేదు. అదే చెప్తున్నా కదా! ఓటేయలేదనుకో నాలో ఏదో నచ్చలేదు అనుకుంటా. ఆ నచ్చంది ఏందో నేను తెలుసుకుంటే ఆబ్వియస్‌గా మారాలి కదా! మనిషి అన్నాక అందరూ తప్పులు చేస్తారు కదా! మార్చుకోవాలి. మీకు మీరు చేసేది రైట్ అని మీరు అనుకుంటున్నప్పుడు పక్కోడు చెప్తే మీరు ఎందుకు మారాలి? అది చెప్తున్నా కదా! అదే చెప్తున్నా. వివేకం, అవివేకం తేడా ఉంటది. ఓకే. కాన్ఫిడెన్స్ వేరు, మూర్ఖత్వం వేరు. ఇప్పుడు నాకు నేను చేసేది రైట్ అనిపిస్తది. కానీ కొంతమంది 10 మంది చెప్తున్నప్పుడు నువ్వెందుకు రైట్ అనుకుంటున్నావు? నువ్వు ఆళ్ళకి 10 మందికి చెప్పగలిగే కెపాసిటీలో ఉండి కన్విన్స్ చేయాలి. లేదా 10 మంది నీకు ఒక విషయం చెప్తున్నారు. వాళ్ళు కన్విన్స్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా యూ షుడ్ బి ఎ గుడ్ లిజనర్ ఆల్సో. మార్చుకోవాలి అంతే. తప్పులేదండి. ఇప్పుడు నా కంట్లో పుసలేదు అనుకుంటా. సారీ టు యూజ్ దిస్ లాంగ్వేజ్ అనుకుంటా. నాకు ఒక మనిషి కాకుండా ఇద్దరు ముగ్గురు చెప్తున్నారు అనుకో ఉందని నేను ఆలోచించాలి కదా! ఒక సెకండ్ లేదు నేను పట్టుకున్నానికి ఏడే కాలన్నావు అనుకో తీసుకుంటా అంతే అయిపోయింది. కరెక్ట్ చేసుకోవాలి కదా! నేను అరే నా తప్పే లేదు పర్ఫెక్ట్ పర్సన్ అంటే నిజం చెప్పా జడ్జిలు అడిగిన క్వశ్చన్ నాకు కూడా వర్తిస్తుంది కదా! నేను దేవుడు ఉండాలి కదా! తప్పే చేయకపోతే తప్పులు అందరం చేస్తాం కదా శివ. మార్చుకున్నా కూడా మార్చుకున్నాడే కదా తన తప్పు తను తెలుసుకున్నవాడే ధన్యుడు సుమతి కదా. అదే నేను అదే చెప్పాను. మార్చుకునేవాడే కరెక్ట్. ఎప్పుడు మనం చేసిందే రైట్ అనుకుంటే తప్పు. అదే మూర్ఖత్వం అంటున్నాను కదా. కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ తినలేని ఉంటది. అది నాకు తెలుసు. సూపర్. ఎక్కడ సినిమా డైలాగ్ అనుకోదు. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసి ఉండాలి. అన్ని రోజులు మనే కాదు. కానీ మన ప్రయాణం మందే, మన జీవితం మందే. మనకు నచ్చిన డిజైన్ చేసుకోవాలి, మనకు నచ్చిన మనం బతకాలి అంతే సింపుల్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఇట్స్ ఎ ప్రివిలేజ్. ఇట్స్ నాట్ అబౌట్ ఇంటర్వ్యూ. అసలు నా సైడ్ చాలా మంది తెలియదు కాబట్టి అందుకే నేను వచ్చి చేస్తున్నాను అంతే. మాట్లాడుకున్నాం. బట్ సి ఇన్ఫ్లుయెన్సర్స్ నిజంగా రేపు సెలబ్రిటీస్ వచ్చినా ఇన్ఫ్లుయెన్సర్ వచ్చినా ఇప్పుడు దాని గురించి కామెంట్ చేయకూడదు. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు వాళ్ళతో పాటు సమానంగా ఫార్మాట్ లో నన్ను సెలబ్రిటీ చేస్తారు కాబట్టి 47 నుంచి ఇప్పుడు 300 చేంజ్ వరకు వెళ్ళారు.
జియో హాట్‌స్టార్ అండ్ స్టార్ మా నుంచి కొలాబరేషన్ వచ్చింది. నాకు ఇయన్నీ ఫాలో అవును శివ, ఫ్రాంక్‌గా చెప్తున్నా. యూట్యూబ్ గురించి కొంత నాలెడ్జ్ ఉంది గానీ, ఇన్‌స్టా గురించి పెద్ద నాలెడ్జ్ లేదు. అదే. నా చిన్నప్పటి నుంచి నా చేతి మీద కాలనీలో కొంతమంది పిల్లలు ఎవరైతే ఉన్నారో నన్ను ఇష్టపడితే అన్న అని పిలుస్తారు. అంకుల్ అని పిలవరు లక్కీగా. ఆ! అన్న అని అంటారు కదా! వాళ్ళు చూసారు. చూసి అన్న మీకు హాట్‌స్టార్ నుంచి వచ్చింది కదా! హ్మ్. అరే మీ ఫేట్ తిరిగిపోయిందంటే ఆనందం అనిపిస్తది గానీ, మరీ చెట్టెక్కాను. ఎక్కువ. పెరిగితే మంచిదే కదా! మనకు అది ఆ 7 సంవత్సరాలు ఏనాళ్ళు అంటే అంటారు కదా! 7 నాళ్ళు శని శని. పోయింది. హ్మ్. ఇక మన టైం వచ్చింది. మంచి పేడ్ టైం ఆఫ్ వచ్చింది. ఆ పేషెన్స్ ఏదైతే ఉందో అదే చెప్తా కదా! నిజంగా శనొచ్చిందా? ఉందా? నేను నమ్మను. ఆ! సో బ్యాడ్ అంటే అది రఫ్ ఫేజ్ అంటున్నాను కదా! అదే. నేను. అదే. నిజం దృఢ సంకల్పం ఉంటే, హ్మ్. సహనం హ్మ్. ఓకే. హ్మ్. ఉంటే, హ్మ్. తర్వాత సామర్థ్యత ఉంటే, హ్మ్. ఏ సామాన్యుడైనా తన రంగాల్లో హ్మ్. తను ఏదైనా సాధించగలడు హ్మ్. అని నా జర్నీ చూసినాక కనీసం కొంతమందికి హ్మ్. కొన్ని థాట్స్ ఉంటే గివ్ అప్ హ్మ్. అనే థాట్ నుంచి అట్‌లీస్ట్ రైజ్ అప్ అనే ఆలోచన వస్తే చాలు. చాలు. రోల్ మోడల్, ఇన్‌స్పిరేషన్ ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడను. హ్మ్. నేను వెరీ కామన్ పర్సన్ అంతే. ఓకే. డన్. థాంక్ యూ సో మచ్ బ్రో. థాంక్ యూ. మంచి ఇంటరాక్షన్ చేసుకున్నాం. మంచి ఇద్దరం ఇంటరాక్షన్ ఒకరికొకరు. మంచి ఇంట్రడక్షన్. మంచి ఇంటరాక్షన్. థాంక్ యూ సో మచ్. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. హౌస్‌లోకి వెళ్తే మంచి గేమ్ ఆడి, మంచి థాంక్ యూ. మీరు మీలాగుండి. నేను గేమ్ ఏమి ఆడను అదే శివ. చాలా గేమ్ క్లియర్ అంటే చెప్తాను. టాస్క్‌లు బ్రో. ఓకే. ఆ పర్స్పెక్టివ్‌లో ఇప్పుడు బిగ్ బాస్ గేమ్ అంటారు కానీ బిగ్ బాస్ టాస్క్ అంటారు నాకు కదా. చాలా సార్లు అర్థం కాదు. ఏంటి బిగ్ బాస్ గేమ్ వీళ్ళు వచ్చి అంత లోపల బిగ్ గేమ్స్ బాస్ ఆడతారా? అంటే పర్సనాలిటీ రూపంలో అదే చూపిస్తారు అన్న. అనుకుంటా. ఇప్పుడు బిగ్ బాస్ గేమ్ షో. రైట్. బిగ్ బాస్ టాస్క్ షో కాదు. కరెక్ట్. యూ ఆర్ రైట్. అలా ఐ అగ్రీ విత్ బిగ్ బాస్ గేమ్ యాహ్! గేమ్ బాగా ఆడండి కానీ తప్పకుండా. అది నా మీనింగ్. థాంక్ యూ. బాగా ఆడితే నాలో ఉంటాను. నాలో Yeah. లోపాలు మీరు చూస్తారు. నాలో Yeah. బలం చూస్తారు. Yeah. నాలో చాలా షేడ్స్ చూస్తారు. చూడాలని కోరుకుంటున్నా. Yeah. బట్ థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ది చెప్సాను కాబట్టి చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్‌తో మళ్ళీ మీ ముందు కలుస్తాను. అంతవరకు సీ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.